హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓకే. అలాగే విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో 830 ఓట్లు ఉన్నాయి. ఓకే, ఈరోజు మొత్తం బెంగళూరులో పెట్టండి, మైసూర్లో పెట్టండి, ఇంకొకడ పెట్టండి, మీరు ఎక్కడైనా పెట్టండి క్యాంపింగ్లు. ఒక బొత్స సత్యనారాయణ గారి దగ్గర మొత్తం టోటల్గా మీరు విజయనగరంలో వదిలిందంతా కూడా ధనం కానీ ఇంకోటి కానీ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ సీట్ అనౌన్స్ చేస్తారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలుస్తుంది అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అక్కడ ప్రతి వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు, అరాచకం కోరుకోవట్లేదు. ఒకప్పుడు మీకు భయపడి, పార్టీకి భయపడి, మీరు ఎక్కడ ఏం చేస్తారని భయపడి వాళ్ళతో పాటు ఉన్నారు. అందుకనే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా మూకుమ్మడిగా మొత్తం టోటల్గా కూటమి పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను విశాఖ జిల్లా వాసిగా, చోడవరంలో నాకున్న డియర్ వాసిగా, నాకున్న సంబంధాలు, నాతో 40 మంది 50 మంది నాతో టచ్లో ఉన్నారు, పార్టీతో కూడా టచ్లో ఉన్నారు. మీరు ఎక్కడ వాళ్ళ ఫోన్లు లాక్కున్నా మాతో టచ్లో ఉన్నారు. కనుక దయచేసి ఎలక్షన్లో మాత్రం దాదాపు 740 ఓట్లతో కూటమి గెలుస్తుంది. నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ ఎవరిని పెట్టినా కూడా, కానీ పీలా గోవింద్ గారికి ఇస్తే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆయన చాలా మంచివాడు. ఆయన ఆల్రెడీ సీటు మన ఈస్టింగ్లో జనసేనకి వెళ్ళిపోయింది. కనుక అలాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీకి ఆ నిర్ణయం కంపల్సరీ అందరూ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు అభివృద్ధి కోసమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు అందరూ కూడా ఓటు వేయటానికి, కూటమికి వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి కావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి. కనుక మీరు ఎవరి పార్టీ ఏది గెలిచినా ఏది వచ్చినా ఇక్కడ అభివృద్ధి కావాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం అనేది ఇంకా ఆ భయం నుంచి బయటకు వచ్చి ఓటు వేద్దామని డిసైడ్ అయిపోయారు. బొత్స సత్యనారాయణ గారికి ఓటమి తప్పదు, అది ముందే చెప్తున్నాం. ఎస్, ఆత్మహత్యం ప్రకారం కంపల్సరీ ఓటు మనకు కూటమి గెలుస్తుంది. ఎవరు పార్టీ నిర్ణయించినా కూటమి గెలుస్తుంది. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, గతంలో 40 సంవత్సరాల క్రితం హీరోలు మొత్తం టోటల్గా అడవిని కాపాడేవారు, అడవిని ప్రేమించేవారు, జంతు ప్రపంచాన్ని ప్రేమించేవారు. జంతువులకి ఎలా ఉండాలి అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు. రాజ్ కుమార్ గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళందరూ కూడా అలాంటి సినిమాలు తీసి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చేవారు. ఇప్పుడున్న హీరోలు మొత్తం టోటల్గా అడవిని కొల్లగొట్టి స్మగ్లింగ్ చేస్తూ మొత్తం టోటల్ ఏనుగుదంతాలు ఎగిరిపోతుంటే, మొత్తం అడవి మొత్తం టోటల్గా అయిపోతుంటే, మొత్తం వన్యప్రాణులన్నీ కూడా జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. జనాల మధ్యలోకి వచ్చేస్తుంటే ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళకి నీడ లేక వచ్చేస్తున్నాయి, వాళ్ళకి తిండి లేక వచ్చేస్తున్నాయి. కనుక మనం ఈరోజు మెసేజ్ ఏమి ఇస్తున్నాము? మనం కాకపోతే ఆ రోజు ఇచ్చిన హీరోలకి ఈరోజు ఇప్పుడున్న హీరోలకి తేడా అది అనేది చెప్పి ఆయన అటవీ శాఖ మంత్రిగా ఈజ్ ద పొలిటికల్ లీడర్గా ఆయన ఒక అధ్యాయం చేసి ఈ మొత్తం టోటల్గా ఈ గంధపు చెక్కల స్మగ్లర్ని ఎలా పట్టుకోవాలి, ఈ మొత్తం టోటల్గా ఏనుగుల్ని వన్యప్రాణాలను చంపేస్తున్న వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఈ అడవి మొత్తం సంపదను ఎలా కాపాడుకోవాలి, ఈ అడవి మొత్తం టోటల్గా ఏదైతే ఉందో గతంలో ఉన్న మాదిరిగా ఎలా ఉంచాలి అనేది ఆయన మీటింగ్లు పెడుతూ దాన్ని అధ్యయనం చేస్తూ దానికోసం ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఆయన సినిమాలకి ఏదో అల్లు అర్జున్ గారినో ఇంకొకరినో అనేది కాదు. ఆయన పొలిటికల్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, అందరికీ చెప్పాడు, ఇప్పుడున్న హీరోలకి చెప్పాడు, గతంలో జరిగింది చెప్పాడు. కనుక దాన్ని ఒక సోషల్ మీడియాలో ఏదో అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారి ఇష్టం, అల్లు అర్జున్ గారిది ఆయన వ్యక్తిగతం, ఆయన వైసీపీకి సపోర్ట్ చేసిన ఆయన వ్యక్తిగతం. కనుక ఈరోజు మళ్ళీ అల్లు అరవింద్ గారు వెళ్ళారు, బన్నీవాసు గారు వెళ్ళారు, మళ్ళీ అందరు సినిమాలను తీసుకెళ్లారు. ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో తీసుకెళ్తానన్నాడు. ఆయనకి ఎప్పుడు కూడా అక్కడే మనం మాట్లాడుతూ తప్ప కోపతాపాలు ఉండవు. కనుక దాన్ని మళ్ళీ వేరే విధంగా ఎవరు కూడా అర్థం చేసుకోవద్దు. దయచేసి సినిమాలాగా చూడండి. ఏ సినిమా అయినా సినిమాని ఇండస్ట్రీలో ఆ నిర్మాత నష్టపోకుండా, డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా, ఎగ్జిబ్యూటర్ నష్టపోకుండా చూడగలగాలని, అలాగే ఫ్యాన్స్ కూడా నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేడు గారు మీ ఇష్టం, ట్రోల్స్ మాత్రం చేసి సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టొద్దు అనేది మా రిక్వెస్ట్. ఇది
ఇది అయిపోయింది. మళ్ళా నేను ఇంకొకటి ఎఫ్డిసి చైర్మన్గా నేను ఆశిస్తున్నాను అనేది వాస్తవం. ఎఫ్డిసి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్లో నేను ఆశిస్తున్నాను అంటే నాకు ఏదో పోస్ట్ కావాలని కాదు. నేను చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో నేను పనిచేసి నాకున్న అనుభవాన్ని నేను ఎట్టి బస్సు ఎఫ్డిసి చైర్మన్గా నాకున్న కలమ్మ తల్లి నాకు పెట్టిన తిండి చిన్నప్పటి నుంచి నేను తిన్నా ఈరోజు ఇంత వాడిని అయ్యానంటే సినీ కలమ్మ తల్లి కాబట్టి, నేను ఆంధ్రప్రదేశ్లో నేను పుట్టి పెరిగిన విశాఖపట్నంలో కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి నేను ఏ విధంగా వర్క్ చేయాలి, 160 జీవోలో ఉన్న ఎఫ్డిసిలో ఉన్న ల్యాండ్ని ఏ విధంగా చేయాలి, ఇక్కడ షూటింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు ఎలా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలపింగ్ చేయాలి, అలాగే మొత్తం టోటల్గా ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అలాగే ఒక 10,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అలాగే ఎలా చేయించాలి, షూటింగ్స్ అన్నీ కూడా 40% అండ్ 50% అక్కడ షూటింగ్స్, తెలంగాణలో షూటింగ్స్, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా మనకు వచ్చే ఇన్కమ్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంప్లాయ్మెంటు ఇవన్నీ కూడా రప్పించడానికి మాకున్న ప్రయత్నాల్లో విశాఖపట్నం, అలాగే రాజమండ్రి, విజయవాడ, కొత్తగా అమరావతిలో ఒక స్టూడియోస్, అలాగే తిరుపతి, మదనపల్లి ఇవన్నిటిలో ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి వాళ్ళతో కూర్చొని పని చేయడానికి నాకు భాగ్యం కల్పించడానికి ఒక్కసారి మీతో వర్క్ చేయడానికి మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది. నా ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీని మా ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి మాకు ఉన్న చిన్న సినిమా నిర్మాతలకు కానీ పెద్ద సినిమా నిర్మాతలకు కానీ ఎగ్జిబ్యూటర్స్కి కానీ నాకు ఇస్తే అవకాశం ఇస్తే నేను సేవ చేసుకోవడానికి మీ ఆధ్వర్యంలో సేవ చేయడానికి అవకాశం ఇమ్మని మాత్రమే అడిగాను తప్ప ఒకవేళ నాకు వస్తే ఆశిస్తున్నాను. అందరినీ రిక్వెస్ట్ చేశాను, చిరంజీవి గారికి లెటర్ రాశాను, అలాగే నేను దుర్గేష్ గారిని అడిగాను, అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ బాబు గారిని, అలాగే చంద్రబాబు గారిని, అలాగే అందరిని అడిగాను. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందిని అడిగాను, రిక్వెస్ట్ చేసుకున్నాను. దయచేసి బాలయ్య బాబుని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అవకాశం ఉంటే ఓకే, అవకాశం లేకపోయినా నేనేం బాధపడను. పార్టీ కానీ లేకపోతే నాకు ఏది ఇచ్చినా ఒకళ్ళు ఇవ్వకపోయినా అప్ టు లాస్ట్ దాకా ఫస్ట్ ఈజ్ నా లైఫ్ 13 సంవత్సరం దాసనారాయణ దగ్గరికి వచ్చాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పొలిటికల్లో రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్గా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నేను లోకేష్ గారిని పయానో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయనకి కనెక్ట్ అయ్యాను. ఆయనకి నేను నచ్చానో నేను ఆయనకి నచ్చానో తెలియదు. నా లైఫ్ జీవితం అంతవరకు కూడా నేను మళ్ళీ ఆయనతోనే ఉంటాను. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ దాసనారాయణ గారు, తర్వాత రాజశేఖర రెడ్డి, తర్వాత నేను ఇప్పుడు లోకేష్ గారితో ఉన్నాను. నాకు పదవి వచ్చినా పదవి రాకపోయినా ఎవరు వచ్చినా మా ఇండస్ట్రీ బాగు కోసం, మా ఇండస్ట్రీ నిలబడడం కోసం మేము ఇటు బస్సులో నేను లోకేష్ గారితోనే ఉంటాను. లోకేష్ గారితోనే నేను పనిచేస్తాను. ఏ పని ఇచ్చినా నేను పార్టీకి అనుకూలంగా పనిచేస్తాను. ఒకటి. రెండవది, మా ఇండస్ట్రీలో ఎఫ్డిసి చైర్మన్గా మాకున్న సినిమా అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రం ఇమ్మని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 2 రాష్ట్రాలు అడుగుతున్నాం. 2 రాష్ట్రాలు ఎఫ్డిసి చైర్మన్ మా సినిమా వాళ్ళకి ఇస్తే మా ఇండస్ట్రీని మేము డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎవరైనా మంచి వాళ్ళకి, కరెక్ట్గా అవగాహన ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, మంచి వాళ్ళకి ఇవ్వండి. కాకపోతే కొంతమంది 420లు ఉన్నారు. కొంతమంది 420s అని డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే, పార్టీలు వచ్చినప్పుడే మీకు కనబడుతుంటారు. పార్టీలు వచ్చినప్పుడు ఎలాంటి పదవులు ఆశించడం కోసం కొంతమంది వస్తుంటారు. వాళ్ళ ఎఫ్డిసి చైర్మన్గా అలాంటి ఇచ్చి మళ్ళా నష్టపోవద్దని ఉద్దేశం. ఎందుకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.